హలో, నేను మిస్ఎస్ రావు. పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, గోవా గవర్నర్. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. భావోద్వేగాల నడుమ కళ్ళు చెమర్చుతూ రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఆయన లెటర్ పంపించారు. మీరు ఆమోదించండి ఈ రాజీనామాని అని చెప్పి ఆయన లెటర్ ఇష్యూ చేశారు. అది మీడియాకు కూడా రిలీజ్ చేశారు. 43 సంవత్సరాల బంధం తెలుగుదేశం పార్టీతోటి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ఆయన. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆయన 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయ్యారు. వివిధ పదవుల్లో కొనసాగారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్నారు. 2004 మినహా విజయనగరం నుంచి ఆయన ఎంపీగానో ఎమ్మెల్యేగానో గెలుస్తూ వచ్చారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. నికార్సైనటువంటి పొలిటీషియన్, నిజాయితీతో కూడినటువంటి పొలిటీషియన్. రాజుల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆయన విద్యావేత్త. ఎక్కడ అవినీతి మరక అంటకుండా దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయాలు చేసినటువంటి పొలిటీషియన్. ప్రస్తుతం గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రాజ్యాంగపరమైనటువంటి పదవి. ఆ పదవిలో కొనసాగాలన్నా, ఆ పదవిని చేపట్టాలన్నా నైతికంగా రాజకీయ పార్టీలకి అతీతంగా ఉండాలి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉండాలి. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో ఆయన జీవితకాల సభ్యుడు, పొలిట్ బ్యూరో మెంబర్. అంత సీనియారిటీని, 43 సంవత్సరాల బంధాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి తొలగించుకోవటం అనేది ఆయనకి భావోద్వేగంతో కూడినటువంటి అంశంగా మారింది. కళ్ళు చెమర్చుతూ ఆ లెటర్ రాశారని చెప్పి అంటున్నారు. కాకపోతే రాజ్యాంగపరమైనటువంటి పదవిని చేపట్టాలంటే ఏ రాజకీయ పార్టీలతో సభ్యత్వం ఉండకూడదు. ఉండకూడదంటే అది నైతికత, అంతే. రాజ్యాంగంలో అని కాదు కానీ నైతికత. అందుకే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు బాధ్యతలు తీసుకునే ముందు ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. అప్పట్లో ఆయన కూడా తల్లడిల్లిపోయారు బీజేపీకి రాజీనామా చేస్తుంటే. సేమ్ అలాగే అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన తల్లడిల్లిపోతూ ఆ రాజీనామాని లేఖను రాశారు. అంటే తెలుగుదేశం పార్టీ పూర్తి భావజాలం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన వారసత్వం రాజకీయంగా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి రాజకీయ అడుగులు, ఇవన్నీ కూడా ఆయన్ని భావోద్వేగానికి గురి చేశాయి రాజీనామా చేసినప్పుడు అనేది ఆ లెటర్ రాసినప్పుడు దగ్గరున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కాకపోతే రాజ్యాంగ పదవి, గవర్నర్ పదవిని చేపట్టబోతున్నారు. గోవాకి ప్రథమ పౌరుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అందుకే నైతికతతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి ఆయన అదే నైతికతను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీతో బంధాన్ని వీడడానికి ఇష్టం లేకపోయినప్పటికీ వీడి ఆయన గోవా గవర్నర్ బాధ్యతలు స్వీకరించడానికి వెళ్తూ ఉన్నారు. మరి ఆయన రాజకీయ నేపథ్యాన్ని మనం ఒకసారి చూస్తే చాలా హై ప్రొఫైల్ ఉంటుంది. అలాగే ఆయన ఎడ్యుకేషన్ కూడా అలానే ఉంటుంది. ఆయన కుటుంబ నేపథ్యం కూడా అలానే ఉంటుంది. నేను చూపిస్తాను మీకు ఆయన ఏంటి, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది. ఇక్కడ చూడండి. పూసపాటి అశోక్ గజపతిరాజు కమ్స్ ఫ్రమ్ పూసపాటి రాయల్ ఫ్యామిలీ ఆఫ్ ది విజయనగరం ఎస్టేట్. విజయనగరం ఎస్టేట్ నుంచి ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. మహారాజా పూసపాటి విజయరామ గజపతిరాజు, లేట్ మహారాజా ఆఫ్ విజయనగరం రాజు ఆయన. ఎవరు? విజయరామ గజపతిరాజు. ఆయనకి కుమారుడు ఆయన. హిస్ ఫ్యామిలీ ఈజ్ నోన్ ఆఫ్ ఇట్స్ ఫిలాంథ్రపీ త్రూ ఇట్స్ టెంపుల్స్ అండ్ ఇంక్లూడింగ్ ద ఫేమస్ ఆఫ్ సింహాచలం టెంపుల్ అండ్ ద మహారాజా అలాక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. సో ఇది యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేశారు. అలాగే టెంపుల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్నాయి. మాన్సాస్ ట్రస్ట్ కూడా వాళ్ళదే. ఆయన
సింధియా స్కూల్లో, గాలియర్లో సింధియా స్కూల్లో చదివారు ఆయన. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. విశాఖపట్నంలో విఎస్ కృష్ణ కాలేజీలో చదివారు. అతను ఫాదరు విజయరామ గజపతిరాజు అండ్ బ్రదర్ పూసపాటి ఆనంద గజపతిరాజు, వాళ్ళిద్దరూ పార్లమెంట్లో ఉన్నారు. మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ కూడా చేశారు. హీఈస్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఆయన ఫార్మర్ ప్రెసిడెంట్ కూడా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి ప్రొఫైల్స్. సెవరల్ స్పోర్ట్స్ వాటన్నిటిని కూడా ఎంకరేజ్ చేశారు. పూసపాటి ఫ్యామిలీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ 11th కస్టోడియన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. హీ మ్యారీడ్ సునీల ఇన్ ద 19 years. ఓకే, ఇది పర్సనల్ వైపు. సో ఆయన విజయనగరంలో అసెంబ్లీకి గెలిచారు ఫస్ట్ టైం జనతా పార్టీ తరఫు నుంచి 1978లో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 1982లో ఆయన జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి 83లో గెలిచాడు, 85లో గెలిచారు, 89లో గెలిచారు, 94లో గెలిచారు, 99లో గెలిచారు, 2009లో గెలిచారు. మధ్యలో 2004 మాత్రమే మిస్ అయింది. మొత్తం వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. అండ్ 2014లో జనరల్ ఎలక్షన్లో లోక్సభకు గెలిచారు విజయనగరం నుంచి. అలాగే అక్కడి నుంచి క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. దీనికి కమర్షియల్ ట్యాక్స్, ఫైనాన్స్, రెవెన్యూ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈయన మినిస్టర్ కూడా చేశారు క్యాబినెట్లో. ఏమేంటి ఎక్సైజ్ చేశారు, కమర్షియల్ ట్యాక్స్, ఫైనాన్స్, రెవెన్యూ చేశారు, లెజిస్లేటివ్ అఫైర్స్ చేశారు. ఆయన ఇక్కడి నుంచి 14 లోక్సభకి ఎంపికైనప్పుడు ఆయన ఏవియేషన్ మినిస్టర్. హీఈస్ ఆల్సో పొలిట్ బ్యూరో మెంబర్ ఇన్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. అలాగే సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా చేశారు ఆయన. ఆయన 2018లో ఆ పదవికి రాజీనామా చేశారు. దేనికి? విమానయాన శాఖ మంత్రిగా. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి ఇది ఆయన ప్రొఫైల్ పొలిటికల్గా. అండ్ ఆయన వర్క్స్ ఏంటంటే ఆయన విజయనగరం డెవలప్మెంట్ కోసం చాలా ఆయన తపన పడేవాళ్ళు. ఎడ్యుకేషన్కి సంబంధించి బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ని ఆయన బాగా ఇంప్రూవ్ చేశారు. అలాగే చైర్మన్ ఆఫ్ మన్సాస్కి చైర్మన్గా ఉన్నారు. అలాగే దీని కింద 12 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అలాగే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అనేక సెవరల్ డెవలప్మెంట్ చాలా యాక్టివిటీస్ చేశారు. అలాగే పబ్లిక్ హెల్త్ మీద ఈయనకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్. అలాగే వాటరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా సౌకర్యాలు, మినిమం సౌకర్యాలని ఆయన భావించేవాళ్ళు ప్రజలకు. అందుకే అవి కల్పించడానికి ఆయన బాగా తన అధికారాన్ని ఉపయోగించారు. హౌసింగ్, డ్రింకింగ్ వాటరు, హెల్త్ స్కీమ్స్ ఇవి ఎక్కువగా ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ ట్రావెల్డ్ అబ్రాడ్ టు స్టడీ టౌన్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంట్ ఆఫ్ సూటబిలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అబ్రాడ్ వెళ్ళి దాని మీద స్టడీ చేసి ఎలాంటి మనం సేవ చేయాలి ప్రజలకి అనే దాని మీద అంత కమిటెడ్గా ప్రజాసేవ చేసినటువంటి లీడరు అశోక్ గజపతిరాజు గారు. ఈ మధ్య నాకు ఒక ఫోటో కనపడింది సోషల్ మీడియాలో. ఆయన ఒక సాధారణమైనటువంటి పౌరునిగా ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. ఆయనను ఆయన ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ చాలా నార్మల్గా, చాలా నార్మల్ అంటే చాలా నార్మల్గా. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చారు, రాజుల నేపథ్యం, తెలుగుదేశం పార్టీలో మినిస్టరు, పొలిట్ బ్యూరో స్థాయి పొలిటీషియను, ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే. అప్పట్లో రామారావు గారు క్యాబినెట్లో కీలకము. అలాంటి కీలకమైనటువంటి పొజిషన్స్ పవర్ ఎంజాయ్ చేసిన ఆయన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ఒక నార్మల్ పీపుల్ లాగా, నార్మల్ పౌరుడు లాగా, నార్మల్ కుటుంబం లాగా ఆయన రైల్వేలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక ఫోటో వచ్చింది. అంటే ఎంత నిజాయితీగా, ఎంత నిక్కచ్చిగా, ఎంత చిత్తశుద్ధితోటి రాజకీయాలు చేసి ఉంటారు ఆయన, మీరు ఊహించండి. అలాంటి ఆయన ఇప్పుడు గవర్నర్గా వెళ్తున్నారు గోవాకి. నిజంగా ఆ రాష్ట్రం యొక్క అదృష్టం. దానికి కూడా ఆయన అవన్నీ తీసుకొస్తారు. ఆ గవర్నర్ పదవికి కూడా అవన్నీ తీసుకొస్తారు. జనరల్గా పదవులు రాగానే మనుషులకి గర్వం పెరుగుతుంది. అలాగే పదవి రాగానే వీళ్ళకి గ్రాఫ్ పెరుగుతుంది. కానీ అశోక్ గజపతిరాజు గారు అలా కాదు. ఆయనకి ఏ పదవి ఇస్తే ఆ పదవికి గ్రాఫ్ పెరుగుతుంది, ఆయనకి కాదు. అలాంటి పొలిటీషియన్ ఆయన.
ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతుంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు భావోద్వేగానికి గురయ్యారు, ఆయన కన్నీటి పరిగెంతయ్యారు. ఇది పొలిటీషియన్కి సంబంధించినటువంటి లక్షణాలు. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.